అండ్ ఐపీఎల్‌లో వరుసగా అయితే మ్యాచ్‌లు గెలుచుకుంటూ పోతున్న ఎంఐ అయితే ఇంకొక మ్యాచ్ గెలిచిందండి. ఐదో మ్యాచ్ వరుసగా గెలుచుకుంటూ వెళ్ళిపోయింది. ఎందుకంటే ఈ మ్యాచ్ తోటి అయితే సెకండ్ ప్లేస్ కూడా వెళ్ళిపోయింది. మీరు చూసుకుంటే మంచి సెకండ్ ప్లేస్‌కి వెళ్ళిపోయింది. 54 పరుగులు చాలా భారీ మార్జిన్. నెట్ రన్ రేట్ కూడా చాలా ఇంప్రూవ్ అయింది. ఆ తర్వాత ఇటు పక్క చూసుకుంటే మీకు ఆర్‌సీబీ వచ్చేసి ఇంకొక విజయం సాధించింది. అది కూడా చాలా టేబుల్ టాప్‌లోకి వెళ్ళి కూర్చుంది. ఎందుకంటే మీరు దాదాపు 6 వికెట్ల తేడాతో గెలవడం చూసాం. స్టార్టింగ్‌లో కొంచెం తడబడ్డప్పటికీ ఆ తర్వాత మీరు విరాట్ కోహ్లీ కావచ్చు, కృణాల్ పాండ్యా కావచ్చు కొంచెం మ్యాచ్‌ని అయితే చక్కదిద్దారు. మ్యాచ్‌ని అయితే గెలిపించారు. ఆ తర్వాత మీరు చూసుకుంటే ఫస్ట్ ఎంఐ జరిగింది కదా. ఎంఐ మ్యాచ్ వచ్చి 215 పరుగుల టార్గెట్‌ని అయితే ఎల్ఎస్‌జీ చేజ్ చేయలేకపోయింది. ఎల్ఎస్‌జీ మనం అనుకుని తెలిసిందే. మిచెల్ మార్స్, నికోలస్ పూరన్ ఇద్దరు భారీ ఇన్నింగ్స్‌లు ఆడినంతసేపు మ్యాచ్లు గెలుచుకుంటూ వెళ్ళారు. ఆ తర్వాత నుంచి అయితే వాళ్ళకైతే వరుసగా చూస్తే మీరు టేబుల్‌లో చూసుకుంటే మీరు స్టార్టింగు ఎల్ఎస్‌జీ 10 పాయింట్ల దాకా వరకు వరుసగా మ్యాచ్లు గెలుచుకుంటూ వచ్చింది. ఆ తర్వాత వరుస ఓటములు అయితే మనం చూసాం. ఏదైతే లాస్ట్‌లో 2 ఏదైతే 4 మ్యాచ్‌లు ఆడితే 4 మ్యాచ్‌ల్లో 3 మ్యాచ్‌లు అయితే ఓడిపోవడం చూసాం. ఒక్క మ్యాచే గెలిచారు. అది కూడా ఆర్ఆర్ పైన అయితే. దాని కారణంగా అయితే వాళ్ళైతే పాయింట్ టేబుల్‌లో వెనకబడిపోయారు అనుకోవచ్చు ఒక రకంగా. ఆ తర్వాత మీరు చూసుకుంటే ఎంఐ వచ్చేసి లాస్ట్ ఏదైతే ఉందో దీని ముందు మ్యాచ్ ఏదైతే ఉందో ఎక్స్ట్రాడినరీగా అన్ని గెలుచుకుంటూ వస్తుంది. ఈరోజు సూర్యకుమార్ యాదవ్ ఫైర్ అయ్యాడు. ఎక్స్ట్రాడినరీగా ఫైర్ అయ్యడం చూసాం. ఆ తర్వాత మీరు చూసుకుంటే మిగతా బ్యాటర్స్ కూడా సహకారం బాగా అందుతుంది. రేకల్టన్ టాప్ ఆటలో మంచిగా ఆడడం, రోహిత్ శర్మ ఫెయిల్ అయినప్పటికీ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా ఫెయిల్ అయినప్పటికీ మంచిగా అయితే ఆ రన్స్ రావాలంటే ఏదైతే సూర్యకుమార్ ఇన్నింగ్స్ చాలా కీలకంగా మారింది. ఓవరాల్ చూసుకుంటే ఒక మంచి ఇన్నింగ్స్ తోటి అయితే వాళ్ళైతే గెలిచారండి. ఎందుకంటే 54 పరుగులు అంటే చాలా హై, అంటే చాలా ఎక్కువ రన్స్ కదా. కాబట్టి దాని ఆధారంగా వాళ్ళకి నెట్ రన్ రేట్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే రేపు ప్లే ఆఫ్‌లో అన్ని అన్ని ఏదైతే టాప్ 2 టీమ్స్ ఇవ్వంటూ వాళ్ళకి ఎక్స్ట్రా ఒక అవకాశం ఉంటుంది కాబట్టి ఆ ఛాన్స్‌ని వాళ్ళు వదులుకోదలుచుకోలేదు. మంచిగా అయితే ఆడడం చూసాం. రేకల్టన్ చూసుకున్నా మీరు ముందే మాట్లాడుకున్నాం కదా. ఆ తర్వాత విల్ జాక్స్ కొంచెం ఆడే ప్రయత్నం చేశారు కానీ పెద్ద స్ట్రైక్ రేట్ ఏం కనిపించలేదు. ఆ తర్వాత నమన్ దీరు అలానే ఎవరైతే బోస్ అంటే ఇతనైతే ఇద్దరు కూడా మంచిగా 200 స్ట్రైక్ రేట్ తోటి మంచిగా ఆడారు. లాస్ట్‌లో ఈ 215 పరుగులు రావడానికి కారణం నమన్ దీరు 25 పరుగులు చేశాడు 11 బంతుల్లోనే. 10 బంతుల్లోనే 20 పరుగులు చేశాడు ఈ బోస్ అతను. ఓవరాల్‌గా చూసుకుంటే వీళ్ళు కూడా భారీ విజయం వచ్చిందనుకోవచ్చు మంచిగా. అందుకే నెట్ రన్ రేట్ చాలా ఇంప్రూవ్ అయింది. ఆ తర్వాత మీరు చూసుకుంటే ఇటు పక్క వచ్చేసి మిచెల్ మార్స్ కొంచెం ఆడే ప్రయత్నం చేశాడు. పర్లేదనిపించాడు కానీ ఆ తర్వాత వెంటనే అవుట్ అయిపోయాడు. ఆ తర్వాత వరుస వికెట్లు పడిపోతూనే ఉన్నాయి. ఆయుష్ బదోని, డేవిడ్ మిల్లర్ చాలా స్లోగా అంటే సరిపోలేదు. మంచిగా అప్పుడే మంచిగా మ్యాచ్ గెలుస్తారు వీళ్ళిద్దరు నిలబడితే అనుకున్న టైంలో వాళ్ళిద్దరు అవుట్ అవడంతో అయితే ఆ తర్వాత మీకు ఎక్కడ కూడా మీకు అంటే ఆ ఫినిషర్ అయితే కనిపించరు మీకు వాళ్ళిద్దరు అవుట్ అయిన తర్వాత. ఓవరాల్గా అయితే మీకు ఆర్సీబీ మంచి విజయం మళ్ళీ సాధించింది డీసీ పైన అయితే. డీసీ అయితే ఆ స్కోరు కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్ గురించి ఎక్కువ మంది మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే అంత స్లోగా ఆడాడు కదా, దానివల్ల అయితే ఓడిపోయారని అయితే చాలామంది మాట్లాడుతున్నారు. కానీ ఆ పిచ్ పైన విరాట్ కోహ్లీ కూడా స్లోగా ఆడడం చూసాం. చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కోవడం చూసాం. ఎందుకంటే చూసుకుంటే మీకు ఆర్సీబీ కూడా స్టార్టింగ్లో వికెట్లు కోల్పోయింది. మీరు చూస్తే 26 పరుగులకే 4 ఓవర్లకి 3 వికెట్లు కోల్పోవడం చూసాం మనమైతే. ఆ తర్వాత తర్వాత వాళ్ళైతే పుంజుకొని కృణాల్ పాండ్యా మంచి ఇన్నింగ్స్ ఆడడంతో అయితే ఓవరాల్గా కోహ్లీ ఒక హాఫ్ సెంచరీ తోటి అయితే మంచిగా అయితే ఆడడం చూసాం. ఓవరాల్గా ఆర్సీబీ కూడా ఒక మంచి విజయాన్ని సాధించింది. ఎందుకంటే టేబుల్ టాప్లోకి వెళ్ళారు. చాలా సేఫ్ సైడ్ అయితే వెళ్ళిపోయారు వాళ్ళైతే. ఇంకా ఆ తర్వాత మనం చూసుకుంటే ఇటు పక్క వచ్చేసి మీకు డీసీ నుంచి అయితే మీకు డూప్లిసిస్ వెనక వచ్చాడు. వచ్చినప్పటికీ పెద్దగా రన్స్ రాలేదు. 84 స్ట్రైక్ రేట్ దారుణం అది. వన్ డేలో కూడా ఆయన దారుణంగా ఆడరు. ఆ తర్వాత మీరు చూసుకుంటే 105 కేఎల్ రాహుల్ స్ట్రైక్ రేట్ ఉంది. అది స్లోగా అనిపించింది. అక్షర్ పటేల్ ప్రతిసారి కూడా లాస్ట్లో వచ్చి ఆ ఫైర్ వర్క్స్ ఇస్తాడు. అంటే ఏదైతే 9 పర్ ఓవర్ 8 పర్ ఓవర్ ఉన్న దాన్ని అమాంతం 10 పర్ ఓవర్ 11 పర్ ఓవర్ తీసుకెళ్ళిపోతుంటాడు. అలాంటి ఇన్నింగ్స్ వస్తుంది అనుకున్నారు కానీ రాలేదు. స్టబ్స్ కొంచెం లాస్ట్లో ఆ కొంచెం ఏదైనా ఆడేది వచ్చినాయి అంటే పరుగులు ఆ స్టబ్స్ వల్లనే అప్పటికే జరిగిపోయింది కాబట్టి 102 పరుగులు టార్గెట్ ఇచ్చారు. ఆర్సీబీ అయితే చాలా సునాయాసంగానే ముగించేసింది. స్టార్టింగ్లో కొంచెం తడబడ్డారు కానీ సునాయాసంగా ముగించేశారు. అలా చూసుకుంటే సూర్యకుమార్ యాదవ్ మనకు తెలిసిందే కదా, ఆరెంజ్ క్యాప్ హోల్డర్ అయ్యాడు. చాలా బ్రిలియంట్. ఎందుకంటే చాలా స్టార్టింగ్లో 20,000 30,000 కొట్టాడు కానీ అవి సరిపోలేదు. తర్వాత నుంచి అయితే మంచి ఇన్నింగ్స్లు ఆడడం చూసాం. చాలా తక్కువ బాల్లోనే 40 50 ఎక్కువ 50s కూడా తక్కువ ఉన్నాయి కానీ అన్ని 40లు 30లు అయితే ఎక్కువ ఉంటాయి అతను ఆడిన ఇన్నింగ్స్లు అయితే. ఓవరాల్గా ఇప్పుడైతే నికోలస్ పూరన్ వెనక్కి నెట్టేసి అతనైతే క్వార్టర్కి అయితే వెళ్ళిపోవడం చూసాం. మరి ఇదండి నిన్న ఏదైతే డబల్ హెడర్ సండే మ్యాచ్ జరిగినాయో వాటిల్లో వచ్చేసి ఎంఐ వచ్చి 54 పరుగులతోటి, ఆర్సీబీ వచ్చేసి 6 వికెట్ తోటి అయితే మంచి విజయాలు సాధించినాయి. ఈ రెండు టీములు కూడా ఇప్పుడు టేబుల్ టాప్లో ఉన్నాయి. నిన్న గెలిచిన రెండు టీములు కూడా టాప్లో వచ్చేసి ఆర్సీబీ ఉంటే బాటంలో సెకండ్ ప్లేస్లో వచ్చేసి ఎంఐ ఉంది. ఎంఐ వరుసగా 5 మ్యాచ్లు గెలుచుకుంటూ పైకి వెళ్ళిపోయింది. చూసాం కదా, ఇంతకుముందు టేబుల్ బాటంలో ఉన్న టీము స్టార్టింగ్ ఒక 5 6 మ్యాచ్లు ఆడిన టైంలో టేబుల్ బాటంలో ఉంది. ఇప్పుడు చూస్తే అది వచ్చేసి టేబుల్ టాప్లో ఉంది.
చూద్దాం మరి అది సాలిడ్గా అయితే కనిపిస్తూ ఉంది టీం. ఆ టీంని ఓడించాలంటే ఒకప్పుడు చూసిన టీంలో కనిపించారు. మనం ముందే మాట్లాడుకున్నాం బోల్ట్ బుమ్రా మంచి కంబ్యాక్ ఇస్తే సూపర్ ఉంటుంది అనుకున్నాం. అదేవిధంగా వాళ్ళిద్దరు కూడా వికెట్లు తీయడం చూసాం ఈ మ్యాచ్లో కూడా. అందుకే వాళ్ళైతే విజయాలు అయితే కంటిన్యూషన్ అవుతూ ఉన్నాయి.